బంగ్లాదేశ్ను భారీ వర్షాలు అతలకుతలం చేస్తున్నాయి. కంటిన్యూగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద చేరడంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించగా ఇప్పటివరకు 54 మంది మరణించినట్లు యూనిసెఫ్ అధికారులు తెలిపారు. ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో సుమారు 11 జిల్లాలు వరదల ధాటికి ప్రభావితమయ్యాయి. సుమారు 50 లక్షల మంది ఈ వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా 20 లక్షల మంది పిల్లలు ప్రమాదంలో ఉన్నారని యూనిసెఫ్ తెలిపింది. భారీ వర్షాల కారణంగా ఫెనీ జిల్లాలో అత్యధికంగా 19 మంది మరణించారు. మృతుల్లో 6 మహిళలు, 7 చిన్నారులు ఉన్నారు. భారీ వర్షాలు, నదుల ప్రవాహం కారణంగా సంభవించిన వరద ప్రభావిత ప్రాంతాల్లో 1,00,000కు పైగా కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఫెనీ, నోఖాలి, బ్రాహ్మణ బారియా, చిట్టగాంగ్, కాక్స్ బజార్, సిలెట్, హజీగంజ్ వద్ద 11 జిల్లాలు వరద బారిన పడ్డాయి. షైలెట్, హోబీగంజ్, చటోగ్రామ్లలో వరద పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. లక్షలాది మంది పిల్లలు, కుటుంబాల ఆహారం, అత్యవసర సహాయ సామగ్రి లేకుండా చిక్కుకుపోయారు. ప్రభుత్వ సిబ్బంది, వాలంటీర్లు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు. వర్షాలు కురుస్తుండటంతో రానున్న రోజుల్లో మరింత మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యే అవకాశాలున్నాయని యూనిసెఫ్ హెచ్చరించింది. ఇటు ముంపు ప్రాంతాల్లో పలు స్వచ్ఛంద సంస్థలు నిత్యావసరాలు, ఆహారాన్ని అందిస్తున్నాయి.